మన దగ్గర ఉన్న డబ్బు మనకు నెలకు కొంత ఆదాయాన్ని ఇస్తే ఎంత బావుంటుంది. అది రూపాయి కూడా రిస్క్ లేకుండా. అవును, కేంద్ర ప్రభుత్వ భరోసాతో నడిచే పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఇప్పుడు భార్యాభర్తలకు ఒక వరంలా మారింది. కేవలం ఒక్కసారి పెట్టుబడితో నెలకు 9,250 సొంతం చేసుకునే వీలుంది. నేటి కాలంలో పెరిగిన ఖర్చుల దృష్ట్యా చేతిలో ఉన్న డబ్బుకు భద్రతతో పాటు నెల నెలా కొంత ఆదాయం రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు, పదవి విరమణ చేసిన వారు సురక్షితమైన పెట్టుబడి మార్గాల కోసం వెతుకుతుంటారు. అటువంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అద్భుతమైన పథకమే పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఒకేసారి పెట్టుబడి పెట్టి 5 ఏళ్ల పాటు ప్రతి నెల వడ్డీ రూపంలో లాభం పొందటం ఈ పథకం ప్రత్యేకత. ఈ పథకంలో వ్యక్తిగతంగా ఖాతా తెరవడమే కాకుండా భార్యాభర్తలు కలిసి ఉమ్మడి ఖాతా తీసుకునే సౌకర్యం కూడా ఉంది. వ్యక్తిగత ఖాతాలో గరిష్టంగా 9 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. కానీ జాయింట్ అకౌంట్లో ఏకంగా 15 లక్షల వరకు జమ చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎక్కువ మొత్తంలో వడ్డీని పొందే వీలు కలుగుతుంది. ఇదొక కుటుంబం యొక్క నెలవారీ ఖర్చులకు ఎంతగానో తోడ్పడుతుంది. ప్రస్తుతం పోస్టాఫీస్ ఈ పథకంపై ఏటా 7.4% వడ్డీని అందిస్తోంది. ఒకవేళ భార్యాభర్తలు కలిసి 15 లక్షలను ఈ పథకంలో డిపాజిట్ చేస్తే వారికి సంవత్సరానికి సుమారు 1,11,000 వడ్డీ లభిస్తుంది. దీనిని నెలల వారీగా విభజిస్తే ప్రతి నెల మీ చేతికి సుమారుగా 9,250 రూపాయలు ఆదాయం అందుతుంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా ఈ మొత్తం నేరుగా మీ సేవింగ్స్ ఖాతాలోకి వచ్చి చేరుతుంది. ఈ పథకం కాలపరిమితి 5 ఏళ్లు. ఈ 5 సంవత్సరాలలో మీరు పొందే మొత్తం వడ్డీ సుమారు 5.5 లక్షల వరకు ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే 5 ఏళ్ల తర్వాత మీరు ప్రారంభంలో పెట్టిన 15 లక్షలు అసలు పెట్టుబడి మీకు సురక్షితంగా తిరిగి వస్తుంది. అంటే మీ అసలు సొమ్ము తగ్గకుండానే అదనపు ఆదాయాన్ని పొందే వీలుండటం ఈ పథకం యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్. పోస్టాఫీస్ ఎంఐఎస్ ఖాతా తెరవడం చాలా సులభం. మీ సమీపంలోని పోస్టాఫీస్కు వెళ్లి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను సమర్పించి ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఎఫ్డీల కంటే క్రమమైన ఆదాయం కోరుకునే వారికి, సీనియర్ సిటిజన్లకు ఇదొక అద్భుతమైన వేదిక. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండటం వల్ల ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి డబ్బు విషయంలో ఎటువంటి డోకా ఉండదు.